హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సురేష్ ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది. సీనియర్ వేధింపుల వల్లే తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు, బంధువులు, గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 3 నెలల క్రితం ఉస్మానియా హాస్పిటల్లో పీజీ విద్యార్థిగా చేరిన సురేష్ తన గదిలో ఓవర్డోస్ మత్తు ఇంజెక్షన్, నిద్రమాత్రలు వేసుకుని తనువు చాలించాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పాలుగడ్డ తండాకు చెందిన కాట్రావత్ సురేష్ స్థానిక ఎస్పీఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 3 నెలల క్రితం హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో పీజీ జనరల్ సర్జరీ విభాగంలో సీటొచ్చింది. వాస్తవానికి జనరల్ మెడిసిన్లో పీజీ చెయ్యాలన్నది సురేష్ ఆకాంక్ష. ర్యాంకు తక్కువగా రావడం, మెడిసిన్ కోర్సులో అవకాశం వస్తుందేమోనని 3 సార్లు కౌన్సెలింగ్కు హాజరైనా ప్రవేశం దక్కలేదు. మరో కళాశాలలో ఇదే కోర్సు చెయ్యాలంటే భారీగా ఖర్చవుతుందని భయపడి ఉస్మానియాలోని సర్జరీ విభాగంలోనే చేరాడు. కోర్సు ఇష్టం లేక ఒత్తిడికి గురైన సురేష్ బంజారాహిల్స్లో ఓ మానసిక వైద్యుణ్ణి కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన సూచనతో కొన్ని మందులు వాడుతున్నాడు. అయితే వసతి గృహంలో గదిలో ఎవ్వరూ లేని సమయంలో నిద్రమాత్రలు, ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాసేపటి తర్వాత తోటి విద్యార్థులొచ్చి తలుపు కొట్టగా ఎంతకో తీయలేదు. తలుపులు పగులకొట్టి చూడగా సురేష్ విగతజీవిగా మంచంపై పడిపోయి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రి క్యాజువాలిటీకి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సీనియర్ల ర్యాగింగ్ వల్లే సురేష్ ప్రాణాలు తీసుకున్నాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదువులో ముందుండే సురేష్ సున్నిత మనస్కుడు కాదని, ఆత్మహత్యకు బలమైన కారణం ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి, పోస్టుమార్టం కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యుల్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 7:30కే మాట్లాడిండు. మంచిగానే మాట్లాడిండు. ఈరోజు నేను డ్యూటీకి పోతున్నామ్మా, స్నానం చేసుకొని డ్యూటీకి వెళ్తా అమ్మా అన్నాడు. అంటే సరే బెటా అన్న. వాడు చచ్చిపోయే మనిషి కాడు, వాడు ధైర్యంగానే ఉంటాడు, వాడు పిరికాడు కాడు. వేధింపులు ఇంతకు ముందు ఉండే, వేధింపులు రాగింగ్లు బాగానే చేసిరు. ఇంతకు ముందు పిల్లలు చేసిరు బాగానే. ఇంతకు ముందు సీనియర్ అంట వాళ్ళు రాగింగ్ చేసిరు. వాడు టార్చర్ అనుభవించిండు. చేసుకుంటా అని ధైర్యంతో వచ్చిండు. నేనేం డిమాండ్ చేస్తాను, నా కొడుకు లేస్తే నేను పోతా, నా కొడుకు బాగుంటే తీసుకొని పోతా, వాడు వస్తే నేను తీసుకొని పోతా. వాళ్ళ అమ్మకు కూడా ప్రతిసారి చెప్పుకుంటున్నారట, అమ్మ నాకు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నారు, అమ్మ నాకు డ్యూటీలు ఎక్కువ వేస్తున్నారు, అమ్మ నాకు కనీసం అన్నం తినడానికి కూడా టైం ఇచ్చట్లేదు. అంటే రెగ్యులర్గా ఒక 3-4 డేస్ నుంచి డ్యూటీలు వేసుకుంటూ పోతున్నాడు. ఇది గత 6 నెలల నుంచి ఇట్లా జరుగుతూనే ఉంది. దాని తర్వాత వాళ్ళ మామకు కూడా చెప్పుకుంటున్నారు, అరే మరి నేను వచ్చి మాట్లాడతారా భయ్, మాట్లాడితే ఏంద్రా అంటే, లేదు మామ, నన్ను మళ్ళీ మీరు పోయిన తర్వాత నాకు వేరే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా, మార్క్స్లలో కానీ లేకపోతే ఇంకా అరేంజ్మెంట్ చేసుకుంటా ఉన్నాడు అనుకుంటా అంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఆ అబ్బాయి మార్నింగ్ చూసేవరకు చనిపోయి ఉన్నాడు. అది ఏం జరిగిందో తెలియదు, ఆ బోల్టులు వేసుకున్నా తెలియదు. ఒకవేళ బోల్టులు వేస్తే ఎవరు బోల్టులు వేసిండ్రు, ఆ డోర్ వేసుకున్నారు. ఒకవేళ డోర్ తీస్తే ఎవరు తీసిండ్రు. ఒక స్టూడెంట్ చనిపోతే ఒక్క స్టూడెంట్ కూడా లేకపోవడం ఎంత అన్యాయం. వాళ్లకు భయభ్రాంతులకు గురి చేసిండ్రు. యాక్చువల్గా మేము ఏమనుకుంటున్నాం, ఇది హత్యనే అనుకుంటున్నాం. ఇన్వెస్టిగేషన్లో ఇది బయటికి తెరాలి. పోలీసులకు అయితే ఇప్పటివరకు చెప్పినాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ హెచ్ఓడిని, ఆ ప్రిన్సిపాల్ పైన వెంటనే మేము కేసులు కావాలంటున్నాం. అదేవిధంగా సంబంధిత ఎవరైతే బాబు చనిపోయిన వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం జరగాలంటున్నామండి. మృతుడు తల్లి నాగమణి ఫిర్యాదుతో అఫ్జల్గంజ్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీనియర్ల వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరణానికి ముందు సురేష్ కాల్ డేటా, హాస్టల్, కళాశాలలో సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.